Hello, Namaste. Welcome to Dr. Rao's Dental YouTube channel. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావ్స్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. పేదాలు పగిలి పొరలుగా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా వ్యూయర్స్కి తెలియజేయండి. చాలామందికి ఈ పెదాలు పగిలిపోయి పొరలుగా స్మూత్గా లేకుండా గరుగ్గా ఉన్నట్టు అది పొరలు లేసిపోయినట్లు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి అందరికి కూడా అది ఈ విధమైన ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇట్లాగా పెదాలు పగులుతున్నాయి, తర్వాత పొరలుగా లేస్తున్నాయి అని తెలిసిన తర్వాత మనం ఏంటంటే నైట్ డెఫినెట్గా ఈ ఆయిల్ కానీ లేకపోతే వ్యాజ్లైన్ కానీ ఇట్లాంటి లేకపోతే వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ ఇట్లాంటి పూసుకుని పడుకున్నట్లయితే అవి నైట్ అంతా మాయిశ్చరైజ్ అయ్యి ఏంటంటే స్మూత్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తర్వాత ఎప్పటికప్పుడు మనం ఏం తీసుకున్నా కొంతమంది కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. కూల్ డ్రింక్ తీసుకునేటప్పుడు బాగా కూల్గా ఉంటుంది. ఆ కూల్గా ఉన్న సీసాని ఈ పెదాలకి తగిలిస్తారు. ఆ పెదాలకి తగిలించడం వల్ల ఎక్కువగా ఇప్పుడు ఏంటి ఆ కూల్కి ఆ పెదాలు కొంచెం ఇంజురీ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే చాలామంది వేడి కాఫీ తాగుతూ ఉంటారు. వేడి కాఫీ ఏంటి టీ ఏంటి వేడిగా ఉన్న పానీయాలని తాగుతూ ఉంటారు. అప్పుడు వేడిగా ఉన్న పానీయాలని మనం తాగేటప్పుడు అది చూసుకుని మనం తాగినట్లయితే ఈ పెదాల యొక్క రక్షణ అనేది మనం జాగ్రత్త పడవచ్చు. ఇట్లాగా కొన్ని ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని టేస్టులు చూస్తూ ఉంటారు. అంటే ఫుడ్ టేస్ట్ కానీ కర్రీస్ టేస్టులు కానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఏదో తెలియని పదార్థాలు కూడా కొంతమంది టేస్టులు చూస్తూ ఉంటారు. ఇట్లాంటి తెలియని పదార్థాలు కూడా టేస్టులు ఎట్లా ఉందని ఇట్లా పెదాలకు తగిలించి చప్పరిస్తారన్నమాట. ఇట్లా చేసినప్పుడు అవి ఏంటంటే కొన్ని విధాలుగా అవి ఇంజురీస్కి కారణమవుతాయి. ఆ ఇంజురీస్కి కారణమయ్యి అవి పొరలుగా అవి పెదాలు పాడైపోవడం అనేది స్మూత్గా లేకపోవడం అనేది అందంగా లేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.